ఒకసారి ఏదో సంవత్సరం సన్మానం పెడతావు. కూర్చోండి. నంద్యాలంపేట గ్రామ పంచాయతీ ప్రజలకు సన్మాన కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు డాక్టర్ ముఖ్య అతిథిగా తమ స్థానాన్ని అనుసరించబోతున్నాము. సన్మాన గ్రహీత కె మధుసూదన్ రెడ్డి గారు అనుసరించబోతున్నాము. తన గౌరవ స్థానాన్ని అలంకరించబోతున్నాము. శ్రీ ఎస్ రంతమయ్య గారు మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ కోరుతున్నాము. రెడీలో ఉంది. గారిని సన్మానిస్తారు. రామరాజు గారు మండల కౌన్సిల్ సభ్యులు జగన్ గారి ఫాతిమా మోహన్ ఫాతిమా కార్యక్రమాన్ని శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన విష్ణుపశాంతయే అగజానన పద్మాసం గజాననమహంసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే విజయోత్సవ సభ కొరకు అతిథిగా వచ్చిన అనేక డాక్టర్ ఏ వెంకటగారి శాసనసభ్యులు గారికి అందరికీ ఇక్కడికి వచ్చిన అనేక ఉదయ్ గారికి ఆయన సర్పంచ్ రంగాపురం వారికి ఎల్లంపల్లి సర్పంచ్ రామదాస్ గారికి తర్వాత మన సెపి కౌన్సిల్ మెంబర్ వారికి తర్వాత మన రిటైర్డ్ టీచర్ పెద్దాయన గణపతి బంధు గారికి మార్కెట్ డైరెక్టర్ అందరికీ మీ అందరికీ ఈరోజు ఈ యొక్క సన్మాన సభను ఏర్పాటు చేసి తర్వాత మన యొక్క అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే గారి కూడా ఈరోజు కాంగ్రెస్ తరఫున గెలిచి 670 ఓట్లతో ఇంతవరకు అని చెప్తే బాగుపడినా కాబట్టి ఆయన కూడా కొంచెం బాధకం అనేది ఉంది. కానీ కొంతమంది మన నాయకుల్లో కూడా తప్పు జరిగింది. ఫస్ట్ ఎంపీడీసీ వచ్చేసి 870 ఓట్లతో గెలిచినారు ఎవరు జాయప్ప. తర్వాత నేను మళ్ళా 10 ఓట్లతో నేను ఓడిపోయినా. కానీ మళ్ళా ఎంపీడీసీ వచ్చేసి 400 గెలిస్తే మనకు కొంచెం అవమానంగా ఫీల్ అయినాం. ఆయన కూడా సీరియస్ అయ్యాడు. ఎమ్మెల్యేగా గవర్నమెంట్ నుండి మనకి చేసిన కూడా ఇంత చేసినారు మీరు అనేది అందరి మీద ఫీల్ అయ్యాడు. అందరూ చేసినా లేదో మనం ఈరోజు 670 ఓట్ల మెజార్టీ గెలిచినాము. మన తెలంగాణ గెలిపించినాము. వేసిన చేసినారో వాళ్ళు చేసినారో దానికి సమస్య కాదు. అటువంటి పరిస్థితిలో మనం ఈరోజు సన్మాన సభ ఏర్పాటు చేసినామంటే మెజార్టీ ఎక్కువ వచ్చి ఈరోజు గెలిచినట్టే తగ్గించాలని కోరుతుందో ఈరోజు కూడా చెప్పాను. ఎందుకంటే
అన్నారు తప్పదు. ఎలక్షన్ లో ఎందుకు చేశారా మీరు ఇట్లా అన్నారు. అందరూ చేయాలా, కృషి చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఉంది. మన కాంగ్రెస్ లో పుట్టినాం, కాంగ్రెస్ పెద్దాం. నేను 17 ఏళ్ళు నువ్వు చేసిన సేవ చెప్పు. 10 ఏళ్ళు చేసిన సార్ కాంగ్రెస్ లో చేసిన తిరుగుడంగా ఇది చేయాలని చెప్పి అంతవరకు చెప్తాను సార్. కానీ ఏం కూడా 10 ఏళ్ళకి కాంగ్రెస్ లో సార్ వెంటబడి ఉన్నా ఏమన్నా దిగి చేసినాము. ఈ రోజు నేను సర్పంచ్గా 5 ఏళ్ళు చేసిన దాంట్లో ప్రతి ఒక్క ఊరికి సిమెంట్ రోడ్ ఇచ్చిన, నీళ్లు ఇచ్చిన, ఏ పండుగ ఇచ్చిన, ఎవరికి ఈ ఊరికి ఇచ్చినాం, తప్పకుండా ఇచ్చినాం తప్పకుండా. కానీ ఎందుకంటే కొన్ని ప్రాబ్లం ఏంటంటే ఈరోజు మనకు సహకారంతో నేను చేసినా చేయకుండా కూడా ఈరోజు 5 ఏళ్ళలో నేను చేసిన అభివృద్ధి నేను చెప్పుకుంటున్నా. కానీ నేను చేసిన అభివృద్ధిని మీకు ఏమన్నా ఇష్టం లేకుండా అభివృద్ధి తప్పు అనేది ఒప్పుకొని తప్పు అంటే చెప్పండి. నేను తప్పులు నేను ఉండి అభివృద్ధి కార్యక్రమాలకు సాధ్యపడతా. కానీ మనకు పంచాయతీలో తక్కువ గ్రాంట్ వస్తుంది కాబట్టి దానికి మన ఎమ్మెల్యే గారి సమస్యకు ఆయన గ్రాంట్లో కానీ మన ఎంపీ గ్రాంట్ కానీ ఆయన ఇచ్చింటే డెవలప్ చేసేందుకు నేను ఆయన అంతా ఉండి చేస్తాను. సిఎల్ రవీంద్రారెడ్డి గారికి, నూతనంగా ఎన్నికైనటువంటి మన ప్రియతమ నాయకులు మండలాధ్యక్షులు కె మధుసూదన్ రెడ్డి గారికి, ఎల్లంపల్లె సర్పంచ్ శ్రీ రామదాస్ గారికి, కొత్తగా ఈ సర్పంచ్గా ఈ లింగాలంపేట సర్పంచ్గా అయినటువంటి పెద్దలు పూజ్యులు తిరులుంగనే గారికి, ప్రొద్దుటూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పుల్లయ్య గారికి, రంతుమియా గారికి, మరియు వేదిక మీదైనటువంటి ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు, సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్సుమాన్యులు. ఈ హై స్కూల్ నేను అనుకుంటున్నాను సన్మానాలకు ఇదొక వేదికగా ప్రతి సన్మాన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి చాలా సంతోషకరమైన విషయము. ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అయితే ఇప్పుడు కేసరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం అయితే పథకాలు దండిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమము మంచి ప్రజలకు మంచి అవసరమైన కార్యక్రమాలు చేపట్టింది. అయితే మన దురదృష్టం ఏంటంటే మన వర్గ పోరాటం వల్ల కానీ వెన్నుపోటు పోరాటం వల్ల గానో ఆ ప్రజల దగ్గర మనం తీసుకోలేకపోయాం. ఇప్పుడు ఉదాహరణ చూడండి, దాదాపు ఎవరు తీసుకుని పోలే. మరియు జాతీయ పనికి ఆహార పథకం అని చెప్పి కొత్తగా పెట్టాం. కూలి లేని వారికి ఆ కార్యక్రమం చెబుతున్నాయి. ఎవరు ప్రజలకు తీసుకొని పోలే. తీసుకొని పోయి మనం ఓట్లు అడగడా, ప్రజలకు తీసుకొని పోయి ఎవరు కూడా దాన్ని ఈ విధంగా మేము చేస్తున్నాము, మేము చేస్తున్నాము, మీరు ఎవరన్నా ఏమైనా చెరువు నీళ్ళు ఇప్పించినారు, గాలికి ఇచ్చినారు, ప్రతి ఒక్క గృహం అయితే ఇందిరమ్మ పథకాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం. ఎవరు లేవలే, పనిచేసే దండిగా వచ్చినాయి కార్యక్రమాలు. ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమాలు ప్రభుత్వము మనం చేపట్టినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్లున్నాయంటే ఇంకొకటి పోటీ మనం ప్రజలకు తీసుకోలేకపోయినాం. నగరానికి కాంగ్రెస్ అధ్యక్షుడు పుల్లయ్య గారు, తర్వాత మైదుగూడ ఎంపీటీసీ కోఆర్డినేటర్ నంబర్ షబ్బీర్ గారు, టీచర్ మరియు ఈ కొత్తగా సంటయ్య గారు, ఈ సభకు ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు, గౌరవమైనటువంటి పెద్దలు, స్త్రీ పురుషులు, బాల బాలికలు, పాత్రికేయులు అందరికీ నా సుమాంజలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. కొత్తగా సర్పంచ్గా ఎన్నికైన మన శాసనసభ్యులకి 300 ఓట్లతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థుడికే కాదు మన అందరికీ కూడా బాధకరమైనటువంటి విషయం. కానీ ఇంకొకటి, నంద్యాలపేట చెరువుకు చెరువు కన్నా వాళ్ళ ప్రాబ్లం అంటే మనుషులు చెరువు ఎలంపల్లి చెరువులో నీళ్లు లేవు. అయినా నంద్యాలపేట చెరువులో ఇప్పటికి కూడా నీళ్లు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ ఊళ్ళో పాడుతున్నాయి. 365 రోజులు ఏమి లేదండి. దుష్ప్రచారం చేసినప్పుడు ఆయన పని చేస్తే
ప్రజలు ఈ రకంగా ప్రచారం చేస్తే మరి ఎందుకు బాగుండదు? చేసిన పని కూడా చేయలేదన్నప్పుడు బాగుంటుంది. కాబట్టి మనము మన ఎమ్మెల్యే గారు మన నంద్యాలపేట పంచాయతీకి ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నారు. కొత్తగా బిల్లులు కట్టడం, తర్వాత ఇటువంటి ఎన్నో లోన్లు ఇవ్వడం కానీ, డాక్టర్ లోన్లు, ఇటువంటి ఎన్నో సదుపాయాలను నంద్యాలపేటకు పైప్ లైన్ ఒకటి, పెద్ద చెట్టుపల్లి హరిజన వాడు పైప్ లైన్ ఒకటి నిన్ననే ఆయన శాంక్షన్ చేశారు. మరి ఎందుకు పనులు చేయడం లేదు? ఆయన తీర్పు నేను సెలవు తీసుకుంటాను. మన యొక్క నూతన సంఘ వ్యవసాయండి పెద్దాయనగా ఆయన ఈరోజు సర్పంచ్గా మనం ఈరోజు ఎన్నికైనందుకు అందరికీ గౌరవంగా ఆయన ఈరోజు చిన్న మాట మీకు మంచి సందేశం ఇస్తారు. మన శాసనసభ్యులైనటువంటి రవీంద్రారెడ్డి గారికి ఇక్కడ గెలిపించినటువంటి ఈ నంద్యాలపేట ఏరియా అందరి ప్రజలందరికీ మరి ముఖ్యంగా నన్ను గెలిపించినందుకు వారితో నేను కొన్ని మెమరీ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు ఈ విజయోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన ఒక నమస్కారం. అలా నేను నమ్మకంతో మన ఎమ్మెల్యే గారిని గౌరవంతో నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన కార్యకర్తలకు ప్రజలకు నా హృదయపూర్వక ఉండవు. ఈరోజు ఇక్కడ సభలో ఆశీర్వైన పెద్దలకు పిల్లలకు నా నమస్కారములు. వాళ్ళ గౌరవనీయులైన ఎంచుకున్నాను. నేను ఉపాధ్యాయుడిగా చాలా కాలం పనిచేసి పదవీ విరమణ చేసినాను. 40 సంవత్సరములు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేసినాను. నన్ను సర్పంచ్గా గెలిపించినారు. నాకు మీరు ఇచ్చిన మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మొట్టమొదటిగా మన ఈ స్థాయిలో ఈ సంవత్సరం ధ్యేయంగా 3 ముఖ్యమైన విషయములను నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒకటి, జీవీ సత్రం వద్ద గత 5 సంవత్సరాల నుండి లీజు రైతులు లేవు. వీటిని 3 నెలల్లో మీకు స్టాక్ ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాను. అన్ని గ్రామాలకు వనరు ఉన్నంత వరకు మంచి తీర్చగలని మాట ఇస్తూ పార్టీ సామాన్య కార్యకర్తగా నంద్యాలపేట గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు హృదయపూర్వకంగా విన్నవిస్తున్నాను. మన ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ మన ఎమ్మెల్యే గారు గుర్తిస్తారు విషయం అంతా. ఈ మన పంచాయతీలో తక్కువ గ్రాంట్ వస్తుంది కాబట్టి ఉపాధి హామీ పథకం డైవర్ట్ చేసినా కాబట్టి తక్కువ గ్రాంట్ ఉంది కాబట్టి అన్ని చేసి ఆయన మన గౌరవనీయులు డాక్టర్ బిఎల్ రాజు గారు మాట్లాడుతూ కోరుకున్నాను సార్. 21వ తేదీ లోపల తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న విజయముల వారు కావాలని ఆశిస్తున్నా. సర్పంచ్ గారి తిరువెంగళయ్య గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంతుమయ్య గారు, నా సహాధ్యాయి పట్నా కాంగ్రెస్ నుంచి నంగాపురం సర్పంచ్ గా ఉన్న పుల్లయ్య గారు, ఎల్లంపల్లి సర్పంచ్ రామదాస్ గారు, మా మైదుకూరు మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, షబీర్ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలు అయిపోయినాయి, మార్పులు చేయదలుచుకోలే. బ్రహ్మంగారి మఠంలో మనము పార్టీ పద్ధతిన జరిగిన ఎన్నికల్లో 9 ఎంపీటీసీలకు 9 గెలుచుకున్నాం. జెడ్పీటీసీ మైదుకూరు జెడ్పీటీసీ 7,000 దాకా గెలుచుకున్నాం. ఎంపీటీసీలు 21 ఉంటే 13 వచ్చినాయి, 9 పోయినాయి, 8 పోయినాయి. కాజీపేటలో 14 వచ్చినాయి, దువ్వూరులో 17-14 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గంలో మొత్తం జిల్లాలో అన్ని నియోజకవర్గాల కన్నా ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు పులివెందుల తర్వాత మైదుకూరు నియోజకవర్గమే వచ్చిన విషయం మీ అందరూ ఈనాడు పేపర్లో చూసింటారు. అంటే రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో 2004 అప్పుడు
ఎన్నికల్లో ఓట్ల శాతం ఎలా ఉండింది, 2006 ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతం ఎలా ఉంది అని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే పులివెందుల తర్వాత మందే ఉందని చెప్పి ఆ పేపర్ ద్వారా నేను తెలుసుకున్నాను. నేను ఎప్పుడు ఓట్ల శాతం లెక్కేలే. నేను అట్లా క్యాల్కులేట్ చేసే ఆలోచన మనస్తత్వం కూడా నాకు లేదు. అయితే గతంలోకి పోకుండా గతంలో ఎన్నికలు అయిపోయినాయి. స్థానిక సంస్థల ఎన్నికలు 2 విడతలు. ఒకటేమో పార్టీ పరంగా జరిగిన ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పార్టీ రహిత సర్పంచ్ ఎన్నికలు అన్నీ అయిపోయినాయి. అందరూ ఈ నెల 22వ తేదీ లోపల తమ పదవి బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ స్వీకరించిన తక్షణం మన పార్టీని బలోపేతం చేయాలా, పార్టీ కార్యకర్తలు సాయం చేయాలా, పార్టీని గురించి కష్టపడాలా. అదొక ఎత్తైతే సామాన్య ప్రజలకు మనం మేలు చేసినప్పుడే మన పార్టీ అది దృష్టిలో ఉంచుకొని మనం పనిచేయాలి. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం నీళ్లు తీసుకొని వచ్చి తిరిగేటప్పుడు బ్రహ్మం సాగర్ ద్వారా నీళ్లు పంపించేటప్పుడు నాకు రంపిమే 40 సార్లు సార్ నంజాలపడి చెరువు నీళ్ళు పోయా రావు, ఈ ఊరికి నువ్వు కలగంటా ఉంటావు, ఇది అయ్యేది లేదు పోయేలేదు. సిఈ ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పాడు, నీకు నీళ్లు రావు, నంజాలంపేట చెరువుకు నీళ్లు వచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు మూసేస్తారు రావు అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద రంతుమియా, మధు, ఇంకొక ఇంజనీర్ సాయంతో అప్పుడప్పుడు కట్టేటప్పుడు చిన్న రంధ్రం పెట్టారు దాంట్లో. అయితే కొంత పొక్లైన్ తీసుకొచ్చి ఆ రంధ్రముకున్న అడ్డును తొలగిస్తే నంజాలపేట చెరువుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మళ్ళా వాళ్ళు దాన్ని ఆధారం చేసుకుని నాకు చెప్తే నేను సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో మాట్లాడితే ఉందండి, ఆ రోజు ఒక ప్రొవిజన్ అయితే చేసినారు, దాని ప్రకారం నంజాలపేట చెరువు నీళ్ళు కాకుండా ఈ జీవి సత్రం దాదాపు 6,000 ఎంత వెళ్తారు జనాభా 4,970 జనాభా ఉన్న నంజాలపేట జీవి సత్రం నంజాలపేట గ్రామ పంచాయతీ. అయితే ఈ గ్రామ పంచాయతీలో నేను శాసనసభ్యులైన 2 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఇల్లు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా చేయాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవి సత్రాన్ని ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల జాబితాలో చేరిస్తే ఇక్కడ అర్హులందరికీ ఇల్లు వస్తాయి, అర్హులందరికీ పెన్షన్లు వస్తాయి, అట్లానే అర్హులందరికీ రాజ్య విద్యుదీకరణ పథకం కింద ఉంచుకొని ఓ మంచి ఆలోచనతో ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల కింద ఇది పెట్టడం జరిగింది. మరి ఇంతవరకు అయితే ఎంతవరకు ఈ లబ్ధిదారు ఎంతవరకు ఈ ఆదర్శ గ్రామంలో అమలు జరగాలి, ఆ జరగాల్సిన తీరు ఎలా ఉందని మేము కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే దాదాపు 2 నెలల నుంచి సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి, అటు ఎంపీటీసీ ఎన్నికలు అయితేనేమి అది సమీక్షించుకోలేకపోయినా. మాకు రేపు ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. నేనేమనుకుంటానంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎంత మేరకు ఇల్లు కట్టారు, ఎంత మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టారు, ఎంత మేరకు కరెంటు కనెక్షన్ తీసుకున్నారు, ఎంత మేరకు మంచినీటి సరఫరా వచ్చింది, ఇవన్నీ ఓసారి అభివృద్ధిని ప్రతి గ్రామానికి పోయి సమీక్షించి 1 నెల రోజుల పాటు చేయాలని, మరి 2వ విడత మొదలు కావాల్సి ఉన్నా దాన్ని కొంత అడ్వాన్స్ చేసి, ఎందుకంటే ఇప్పుడు సూచనలు సూచాయిగా కనపడటం లేదని ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందే అనౌన్స్ చేశారు. ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు మొదలు పెడతాం. ఎందుకంటే సార్లు ఎంపికలు కూడా ఈ తొందర చేయడం వల్ల తప్పులు జరుగుతున్నాయి, అధికారులు తప్పులు చేస్తున్నారని ముందుగానే 6 నెలలు ముందుగానే ఒక పద్ధతి ప్రకారము ప్రణాళికాబద్ధంగా 2వ విడత ఆదర్శ గ్రామాలను ఖచ్చితంగా ఎటువంటి లొసుగులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి 1 నెల 1.5 లోపల 2వ విడత ఆదర్శ గ్రామాలు కూడా మొదలవుతారని మీకు సవినయంగా వివరించుకుంటున్నాను. కానీ రైతు కూలీల గురించి కానీ ఏ వర్గానికి సంబంధించిన ప్రజల గురించి కానీ ఆలోచించిన పాప అనుకోలే. అవ్వాల వ్యవసాయమే దండగన్న అప్పటి ముఖ్యమంత్రి ఇవాళ వ్యవసాయదారుల కష్టాలు చూసి కన్నీరు కారుస్తున్నాడు. ఇవాళ మనం -54% వర్షపాతం ఉంది. అంత దుర్బలమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అటువంటి వర్షాభావ పరిస్థితులు మనకు ఉన్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా కేసీ కెనాలకు సమృద్ధిగా, అంటే కరువు అనే పదము కరువు ప్రాంతంలో వర్షం పడకుండా
నీళ్లు రావు కేసీ కెనాల్లో ఇచ్చినా భూములకు ఎక్కువ అనే పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు మన కేసీ కెనాల్కి నీళ్లు కావాలంటే ఆ నీళ్లు ఇస్తారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా 10 రోజుల ముందు నీళ్లు వదిలినారు కేసీ కెనాల్. అలానే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ముందు తెలుగు నీళ్లు వదిలారు. గత సంవత్సరంలో 800 క్యూసెక్కులు వస్తే SR1 SR2 ఇవాళ 1600 క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయి. అంటే దాదాపు ఒక వారం రోజుల లోపల SR2 అంటే దీబండ్లో నీళ్లు దాటిపోయి బ్రహ్మంసారం పోయే అవకాశం ఉంది. నీళ్లు ఇస్తూ ఈ పరివాహక ప్రాంతంలో దూర్ నుంచి ఇటు అన్ని చెరువులకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ తెలుగు అప్పుడు కరుణానిధి గారు ఆ రోజుల్లో ఈ తెలుగు నీటిని బ్రహ్మం సాగర్ నుంచి 1,75,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి తయారయ్యే అవకాశం ఉంది. శ్రీమతి సోనియా అప్పటి వరకు సెప్టెంబర్ 27 వరకు బ్రహ్మం సాగర్ ఇచ్చి తర్వాత ఆ నీటిని విద్యుత్ శక్తి అవసరాల కోసం వాడినారు. కానీ మన కేసీ కెనాల్ కానీ ఎవరికి కూడా నీళ్లు ఇవ్వాలి. ఇవాళ అట్లా కాకుండా వరుసగా 3వ సంవత్సరం కేసీ కెనాల్ కానీ మరి తెలుగు కానీ నీళ్లు ఇస్తున్నాం. అట్లానే ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల తీసుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. బ్రహ్మంగారి మండలం అయితే మొత్తం 11 పంచాయతీలు ఇందిరమ్మ అమలు జరిగే విధంగా ఈ 5 సంవత్సరాల్లో శాంక్షన్ చేయి అక్కడ ఎక్కువ ఇందిరమ్మ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాం. మరి ఇంకా ఇందిరా క్రాంతి కానీ తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ మంచి కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకొని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎంపీటీసీలు మనది అని అనుకున్నాం. అందులో ఇది ఒక్కటే పోయినట్టు అనుకుంటున్నాం. అంతేనా? ఇది ఒక్కటే గారి బాధ్యత. మరి కేశవ రెడ్డి గారు ఏం అప్పు చెప్తారో తిరువెంకటయ్యకు 22 తేదీ నాకే తెలియదు కానీ 4 లక్షల వరకు అప్పు చెప్పారు. నాకు గుర్తు పంచాయతీకి సంబంధించిన నిధులకు సంబంధించి దాదాపు 4 లక్షల రూపాయలు ఇప్పుడు పనులు చేసేటి బిల్లులు ఒకటి ఇందులో కేశవరెడ్డి ఒకటి చెప్పాడు. కేశవరెడ్డి హయాంలో నేను అనుకుంటున్నా చాలా 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు సరిగా నిధులు రాకపోయినా గత 2 సంవత్సరాలు 6 లక్షలు వచ్చింది. ఎందుకంటే NFFW అని మన్మోహన్ సింగ్ గారి పథకం, SVRY కేంద్ర పథకం, తర్వాత మన 11th ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఇన్ని నిధులు వచ్చినాయి. ఇవాళ తిరువెంకటయ్య గారికి నా భయం ఏంటంటే ఈ 4 లక్షలు ఇంకా 5 ఏళ్ళు తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకుంటానంటే SVRY, NFFW, 11th ఫైనాన్స్ కమిషన్ ఈ నిధులన్నింటినీ కలిపి జాతీయ ఉపాధి హామీ చట్టం అనే ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం పనులు చేయిస్తారు. కూలీకి సక్రమంగా కూలీ అందదు. భారతదేశంలో ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లకు లేకపోతే బార్లైట్ లో ఒక నెల లోపల ఇస్తారని ప్రామిస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాటను తిరువెంకటయ్య గారు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. కాకపోతే మంచి సరఫరా సంబంధించి మొన్ననే గ్రాంట్ వస్తే 1 లక్ష రూపాయలు నంజాలపేటకు 1 లక్ష రూపాయలు మన పెద్ద చెడుపల్లి అర్జునవాడ పెట్టడం జరిగింది. ఇంకా ఏదైనా నిధులు వస్తే నాకు సంబంధించి నాకు వచ్చిన నిధులను వీలైనంత వరకు మీకు నిధులు ఇస్తూ మంచి చేయాలనే అది కూడా పెట్టారు. 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మైసూర్లో 2 పోస్టులు, మా కాజీపేటలో 2 ఉంటే బ్రహ్మంగారిపేటలో 2 PSCలో 2 పోస్టులు ఉంటే 2 ఖాళీ ఉన్నాయి. దువ్వూరులో 2 ఖాళీ ఉంటే 2 పోస్టులు ఉంటే 2 ఖాళీ ఉన్నాయి. ఒకసారి ఈ మధ్య బలవంతంగా టెంపరీగా ఒక డాక్టర్ నేను అపాయింట్ చేశాను. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే విజయదశమి రోజున నేను మొన్ననే ఇంతకుముందు చూసిపోయినాను. విజయదశమి రోజున మన KRH లో ఈ హాస్పిటల్ కూడా డాక్టర్ బాలరెడ్డి కంట్రోల్లో ఒక ట్రస్ట్ తరఫున మేము హాస్పిటల్ కూడా రన్ చేయాలని డిసైడ్ చేసినాం. ప్రభుత్వము అంటే నేను ఇంతకుముందు చెప్పిన కొత్త నుంచి మీటింగ్ లో ప్రభుత్వం చుట్టూ ప్రభుత్వం ఎదురుగా ప్రభుత్వం ఏదో సాయం చేస్తుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. మన బడ్జెట్ 60,000 కోట్లు అయితే 42,000 కోట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ఖర్చులు పోతాయి. అంటే మంత్రుల జీతపత్యాల దగ్గర నుంచి ఖర్చుల దగ్గర నుంచి కింద జీతాల వరకు 42 కోట్లు పోతే 18,000 కోట్లు మనకు ఉంటాయి. 18,000 కోట్లలో ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయాలి, 3 సంవత్సరాలను 10,000 కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్ నిధులు చాలా తక్కువ ఉన్నాయి. బడ్జెట్ ఒకవేళ నేను ఏదైనా ముఖ్యమంత్రి గారు మన జిల్లావాడు నేనేదో పలుకుడు ముందుండాలా పంచాయతీలో గ్యాస్ తక్కువ ఉంది కాబట్టి ఆయన ముందుంటే ఆయన
మన పేదవ మన గురువు గారు శ్రీరంగయ్య గారు నూతన సర్పంచ్ కిషన్ గారికి ఎమ్మెల్యే గారు సన్మానించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి ఆనందపరిచారు. ప్రతి ఒక్కరి కొంచెం సార్ మీ దగ్గర రండి, అట్లా దగ్గర రండి. చూడండి చూడండి తొందర కూడదు అంటామా మీరు కొంచెం సైడ్ చేయి కింద పట్టుకో, కొంచెం చేయి కింద పట్టుకోండి. రైట్, ఇక్కడ చూడండి. రెడీ, అది మీరు కొంచెం వెనక్కి రండి. మీరు వేసిన వాళ్ళు పక్కకు వచ్చేయండి. మీరు అందరూ అన్నీ ఉంటే రెడీగా పడాలా. కొంచెం దగ్గర ఓకే కింద పట్టుకో, ఏడ పట్టుకునేది. రైట్. లైటింగ్ లైటింగ్ ఇక్కడ చూడండి. ఓకే పైకెక్కు, పైకెక్కు. భద్రం సార్ నువ్వు. రైట్, ఇక్కడ చూడండి. ఓకే రెడీ. దండ వేసి ఊరికే పట్టుకున్నాం. కింద కొంచెం కింద పట్టుకోవాలి. ఇక్కడ చూడండి. చదువుతాను. వెనక్కి ఇక్కడ చూడండి. మీరు తీయించుకునే వాళ్ళు కొంచెం పక్కగా అయిపోయింది. ఖాళీ ఉంది. ఫ్యామిలీతో చూసుకొని మీరు పక్క రండి. పక్క రావాలా అన్నా? ఈ పక్క కొంచెం సైడ్ రండి నా, కొంచెం సైడ్ రండి. రెండు ఒక్క నిమిషం రోజు సెట్ అని తీసుకో.
ఓకే కానీ కట్టే చూస్తాను సార్ ఓకే ఇక్కడ చూడండి ఓకే రెడీ కట్టే చూడండి తీసుకో ఓకే చూడండి